జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఔరంగజేబు సమాధి పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా తెలుసు కదా మీకు ఔరంగజేబు అంటే వీడు మన దేశ దురాక్రమణదారులైనటువంటి మొఘల్ చక్రవర్తుల్లో ఈయన గారు కూడా ఒకడనమాట అయినా ఎంతైతే మాత్రం మొఘల్ చక్రవర్తుల్లో ఒకడు కదా ఈ మనిషిని వాడు ఈడు అని చెప్పి అనొచ్చా అనకూడదు కదా అంటే గింటే శంకర జాతీయుడు అనాలా అంతేగాని వాడు వీడు అని అనకూడదు అవునా కదా అంటే ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి మనం డోస్ పెంచాలి కానీ తగ్గించకూడదు అట్ట అవమానించకూడదు పాపం అది ఓకేనా సరే ఇకపోతే మన దేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్ చక్రవర్తులలో ఆరో వాడు ఈ ఔరంగజేబు 1658 నుంచి 1707లో వీడు సచ్చే వరకు పరిపాలించినటువంటి నిష్ఠ దరిద్రపు మొఘల్ చక్రవర్తుల్లో వీడు ఆరవ మొఘల్ చక్రవర్తి అనమాట ఇక వీడి పరిపాలన మొత్తం కూడా రక్త చరిత్రే అనేక మంది హిందూ రాజులను ఓచుకోత కోసాడు ఇక హిందువులను అయితే ఆట విడుపుగా చంపేసేవాడంట అంటే వీడి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో ఎంత సైకో ఎదవో ఏమే హిందువులను ఈ సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా పరిగెత్తమని చెప్పి చంపుతారు చూడు ఆ మాదిరిగా పరిగెత్తమని చెప్పి వాళ్ళపైన బాణాలు వేస్తూ ఉన్నారంట బ్రతకాలంటే ముస్లింలుగా మారండి లేదంటే చనిపోండి అని చెప్పి లక్షలాది మంది హిందువులను ఓచకోత కోసేటువంటి నరరూప రాక్షసుడు అంటే మనం ఇవారు చూస్తూ ఉంటాం కదా వీళ్ళందరూ కూడా ముందు హిందువులయ్యా ఈ విధంగా బలవంతంగానో భయపడిపోయో లేకపోతే దేనన్నా వాళ్ళు ప్రలోభ పెట్టడం వలన ఏదో దానికి లొంగిపోయే వీళ్ళంతా కూడా మతం అన్నారు ముందు భారతదేశంలో ముస్లింలే అంటారు క్రిస్టియన్లే అంటారు యాండారు వీళ్ళంతా కూడా ఈ విధంగా మారిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు మళ్ళీ ఏంటంటే ఈరోజు కనీసం మనం ఏదన్నా పండగలు చేసుకుంటామన్నా పబ్బాలు చేసుకుంటామన్నా కానీ వీళ్ళే వచ్చి మనల్ని వ్యతిరేకించారు ఏది పుట్టకలోనే అసలు ఇస్లాం పుట్టడమే వీళ్ళతోనే పుట్టేట్టు ఎంత దారుణమో ఒకసారి చూడండి కనీసం మన మూలాలన్నా ఒకరమన్నా గుర్తు పెట్టుకునేలా నేను చాలా వీడియోలు చూసిన చాలామంది మత పెద్దలు కూడా హిందూ ధర్మాన్ని గౌరవించడం కావచ్చు లేకపోతే మనమంతా ముందు కూడా మనమంతా హిందువులు అని చెప్పి చెప్పడం కావచ్చు ఇదంతా కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు గొప్పగా ఒకసారి అలాంటి వీడియోలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళని ఖచ్చితంగా నేను గౌరవిస్తానంట వాళ్ళను ఏది మూలాలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి కానీ ఈ దారుణాలన్నీ ఏంది సరే ఇకపోతే ఈ ఔరంగజేబు గాడి పాలనలో హిందువుల పైన ప్రత్యేకంగా జిజియా పన్ను విధించాడు జుట్టు పెంచితే పన్ను ఏదైనా ఉత్సవం చేసుకుంటే పన్ను పెళ్లి చేసుకుంటే పన్ను ఆఖరికి ఒక మనిషి సత్య కూడా పన్నులు విధించేటువంటి రాబందు ఈ ఔరంగజేబు గాడు చూడండి ఈ కాలంలో అంటే మనోళ్ళు తనుదురు ఇలాంటి వాళ్ళని ఊరికే కూడా కాదు సరే అలాగే రైతులు పండించేటువంటి పంటలో సగం ఈ దరిద్రపుట్టేదవే లాక్కుంటా ఉన్నాయంట వ్యాపారులు సంపాదించే సొమ్ములో 70% వీడే దోచుకునేవాడంట ఇంకా వాళ్ళకి మిగిలేది బొచ్చి తప్పితే అలా సంపాదించిన సొమ్ముతో చచ్చే వరకు మనల్ని పీకుతున్నటువంటి నరరూప రాక్షసుడు రాబందు అన్నమాట ఈ దరిద్రుడు సరే అంతెందుకు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజును అతి దారుణంగా క్రూరంగా హత్య చేసింది కూడా ఈ నీచుడే ఆయన ప్రాణంతో ఉండగానే ఆయన కళ్ళు బీకేశారు ఆయన నాలుగు గతిరిచ్చారు ఆయన చర్మం ఒలిసినారు ఆయన ఉప్పు పాత్ర వేసినారు కానీ మన సంభాజీ మహారాజు మాత్రం ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టల ఆయనతో కంపేర్ చేసుకుంటే ఏది మన బతుకులు ఎంతయ్యా అంత కష్టం వచ్చినా 40 రోజుల పాటు అతి దారుణంగా క్రూరంగా హింసించినా కానీ ఆయన తన ధర్మాన్ని మార్చుకోలేదంటే చావడానికి సిద్ధపడిపోయినాడు ఎంత బాధనైనా కూడా భరించినాడు అనుభవించినాడు కానీ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టల ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడిగని చెప్పి అనిపించుకున్నాడు ఎవరా ఛత్రపతి సంభాజీ మహారాజ్ అది మగవాడి లక్షణం అంటే మొనగాడి లక్షణం అంటే ఆయన అసలైన హిందూ అంటే ఈ దేనికే చిన్న చిన్న వాటికి మతాలు మారిపోతారు చూడు ఇలా ఒక బతుకులేనా నా చెప్పు కంటే ఏమో చెప్పాలంటే అలాంటి ఈ ఔరంగజేబు గాడు 1707వ సంవత్సరంలో చచ్చినాడు ఇక వీడి సమాధిని మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో అయితే నిర్మించారు అంటే ఏ మరాఠా భూమిలో అయితే వీరులు పుట్టారో హిందూ యోధులు పుట్టారో అలాంటి పుణ్యభూమిలో ఒక నీచాతి నీచుడిని ఆడకరణం చేశారు ఎంత దారుణం చూడండి ఇది ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దారుణం ఒకసారి ఏంటండి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ దిక్కుమాలినోడి సమాధికి అలంకరణలు చేసి అంటే డెకరేషన్లు చేసి ఆ సమాధిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పగించారు అంటే ఏది ఈయన పెద్ద గొప్పోడు ఈ దేశానికి అంతా ఏదో మేలు చేశాడు ఈయన సమాధిని మనం కాపాడాలన్నట్టు ఈ సమాధిని తీసుకుపోయి లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పగించారు అంటే వీడి సమాధి ఏదో విఐపీల సమాధి మాదిరిగా అనమాట ఈ ఔరంగజేబు సమాధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఆ మాత్రం ఉండాలా ఇచ్చారు కూడా దాంట్లో ఇంకా అనుమానాలు ఎందుక అయితే ఈ మధ్య విడుదలైనటువంటి చావా సినిమా ద్వారా
ఈ ఔరంగజేబు గాడు ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో, ఎంత క్రూరుడో అన్న విషయం మన హిందువులందరికీ కూడా తెలిసి వచ్చింది. అసలు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే అందరికీ తెలుసు, కానీ ఆయన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే 190 మందికి తెలిసేది కాదు. అలాంటిది ఈ సినిమా ద్వారా నిజంగానైనా ఆ సినిమా యూనిట్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నటినట్లు కావచ్చు, ఆ మొత్తం సినిమా వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అలాంటి మహావీరుడి చరిత్రను కళ్ళకు గట్టినట్టు చూపించారు. విక్కీ కౌశల్ నటించాడు ఆ సినిమాలో, ఎంత అద్భుతమో అంత గొప్పగా నటించాడు. వాళ్ళందరికీ కూడా మరొకసారి పాదాభివందనం అయితే తెలియజేస్తున్నా. సరే, ఇప్పుడు ఈ ఔరంగజేబు గాడి సమాధిని కూల్చేయాలని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయవాదులతో పాటు బీజేపీ నాయకులు కూడా ఈ ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుబడతారు. దీంతో ఈ ఔరంగజేబు సమాధి విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు తెలుసు ఔరంగజేబు పరమ క్రూరుడు, వాడి హయాంలో అనేక మంది హిందువులు మృత్యువాత పడినారు, హిందువులను కట్టు బానిసల కంటే హీనంగా చూశాడు. ఇప్పుడు ప్రజలంతా కూడా ఈ ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేసి పారేయాలని చెప్పేసి కోరుతున్నారు. నాకు ఈ విషయం పైన అనేక వినతులు కూడా వచ్చినాయి. అయితే ఈ ఔరంగజేబు సమాధి ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలి. అంటే మనం చట్టాన్ని అయితే గౌరవించాలి. కాబట్టి నేను ముందుగా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతా, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా. ఇక ఈ ఔరంగజేబు సమాధిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తప్పించి మహారాష్ట్ర ప్రభుత్వం కిందకి తీసుకొస్తా. అప్పుడు మనం ఏం చేయాలన్నది అప్పుడు చేద్దాం. ఈ విషయంలో మెజారిటీ ప్రజల నిర్ణయమే నా నిర్ణయం. అంటే ఇక్కడ ఎవరు మెజారిటీ ప్రజలు? హిందువులు. అంటే హిందువుల నిర్ణయమే నా నిర్ణయం అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నిజానికి ఇవి సంచలన వ్యాఖ్యలు కాదు, ఇవి ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలే. అయితే జాతీయవాదులు మాత్రం ఈ ఔరంగజేబు గాడి సమాధిని తొలగించడం మాత్రమే కాకుండా అక్కడ మరుగుదొడ్లు నిర్మించాలని కూడా కోరుతూ ఉండడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం అన్నమాట. అంటే వాడు మన దేశాన్ని, మన పౌరులను, మన వీరులను ఎట్టయితే మట్టుబెట్టాడో అలాంటి వాడికి ఖచ్చితంగా చేయాల్సిన పనిష్మెంట్ ఏంటంటే ఆ సమాధిని తొలగించి అక్కడ మరుగుదొడ్లు అనేవి నిర్మించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జాతీయవాదులందరూ కూడా కోరుతారు. ఇక ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.